ఆయన రిటైర్ కాబోతారు, లోకేష్ వస్తాడు కాబట్టి ఆ సోషల్ మీడియా టీమ్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అంత అనుభవం ముఖ్యమంత్రితో కూడా సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పిచ్చేస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్తే అలా కూడా ఆయన చేసేస్తున్నారు. అంటే నిజంగా మరి వాళ్ళని మెచ్చుకోవాలి. అక్కడ వాళ్ళ టాలెంట్ కూడా చూడాలి. ఎన్టీఆర్ గారు వారసుడు అయ్యారు అనమాట. అంతే అండి, అది డైలాగులు సింగిల్ టేక్ డైలాగులు అంటే ఆషామాషి కాదు కదా. అవును, నడుస్తుంది. చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఎడిటింగ్ ఇదంతా ఒక డ్రామాటికల్ గా వెళ్ళిపోతుంది. కానీ ఒకటిసారి ఇక్కడ మత్స్యకారుల విషయంలో అసలు సమస్య ఏంటి అంటే, అక్కడ తమిళ జాలర్లకి ఎవరైతే వచ్చారో మన కొంతమంది వచ్చారంట, అరెస్ట్ అయిన వాళ్ళని టీడీపీ వాళ్ళే విడిపించారంట. అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కొంతమంది వెనక్కున్నారు ఆ నెల్లూరుకు సంబంధించి ఆ చుట్టుపక్కల అనేది. ఇప్పుడు అటువంటి సమస్యకి ఎంతవరకు ఈయన భరోసా కల్పించారు? ఏదో తీరం మనదే, వేట మనదే, చేప మనదే అని రాసిన డైలాగ్ చెప్పేసినంత మాత్రాన వాళ్ళకి భరోసా కల్పించినట్టేనా? అంటే బేసిక్గా ఒకటి, మీరు ఒక యాంటీ క్యాంపైన్ని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు ఫ్రమ్ ద బిగినింగ్. యాంటీ క్యాంపైన్, ఇప్పుడు యాంటీ క్యాంపైన్ అక్కడ జరగడానికి కారణం రియాలిటీ. వాస్తవంగా బేదమస్తాన్ రావును లోకేష్ ఆ మధ్యన వెళ్ళొచ్చిన తర్వాత తమిళనాడు వాళ్ళ బోట్లు వీళ్ళు పట్టుకొచ్చారు, బంధించి పట్టుకొచ్చారు మత్స్యకారులు. పోలీసులు పనిచేయట్లేదు అనేసి, మెరైన్ పోలీసులు పనిచేయట్లేదు, దాన్ని వీళ్ళు విడిపించేశారు. ఆ విడిపించినందుకు కుల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఒక చోట కూర్చుని, కాపులు పెద్ద కాపులు అందరూ ఒకటే ఇచ్చి కూర్చుని ఇచ్చిన తీర్పు వాళ్ళకి 2 కోట్ల రూపాయల పెనాల్టీ. అందరూ ఒకటే ఇచ్చి కూర్చుని ఇచ్చిన తీర్పు వాళ్ళకి 2 కోట్ల రూపాయల పెనాల్టీ. ఇదంతా కూడా అది ఒక పక్కన కట్టేశారు. కట్టడం ఏదో జరుగుతోంది అక్కడ ఒక వ్యవహారం. ఈ టైంలో పార్టీ ఇమేజ్ మత్స్యకారులు బాగా డ్యామేజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా